అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సమాజాన్ని విస్మరించి ప్రజాపాలన పేరుతో మోసం చేస్తూనే ఉందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. గత వారం రోజులుగా రామగిరి మండలం సెంటనరీ కాలనీలోని మంథని జేఎన్టీ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ హక్కుల కోసం చేస్తున్న దీక్షకు ఆయన మద్దతు తెలుపుతూ శనివారం దీక్ష శిబిరాన్ని సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఎన్టీయూ కళాశాలలో అనేక ఏళ్లుగా పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు న్యాయబద్ధమైన కోరికలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జేఎన్టీయూలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నత విద్యను అభ్యసించి నిబంధనల ప్రకారమే పరీక్షలు రాసి వచ్చారే కానీ అనామకంగా రాలేదన్నారు. వివిధ కళాశాలలో 1100 మంది ఉన్నారని వారిని నిబంధనల పేరుతో ఇబ్బందులు పెట్టకూడదన్నారు. వివిధ కళాశాలల్లో సుమారు 3000కు పైగా ఉన్న ఖాళీలను నిబంధనల ప్రకారం రెగ్యులర్ చేయాలన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను నమ్మి ఉద్యోగులు ప్రజలు అవకాశం ఇచ్చారనే విషయాన్ని గుర్తించాలన్నారు. అయితే ఇప్పటి వరకు మేనిఫెస్టోలు ఒక్కటి కూడా అమలు చేయలేదని కనీసం ఉన్నతంగా చదువుకున్న భవిష్యత్ గురించి అయినా ఆలోచన చేయాలన్నారు. ఈనాడు తమ హక్కుల కోసం అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆందోళన చేస్తుంటే కళాశాలలో విద్యార్థులు ఖాళీగా ఉంటున్నారని వారి భవిష్యత్ గురించి ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి పక్కనే ఉంటున్న మంథని ఎమ్మెల్యే ఒక విద్యావంతుడిగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలపై స్పందించాలన్నారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా మంథని ఎమ్మెల్యేను నమ్మారని, అయితే మేనిఫెస్టో ప్రజల ఆకాంక్ష నమ్మకం నెరవేర్చేలా లేదన్నారు. ప్రజలను విస్మరించి మోసం చేసే మేనిఫెస్టోగా గుర్తింపు పొందే అవకాశం ఉందని, అలా జరగకుండా ప్రభుత్వం పాలకులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన హితవు పలికారు. జేఎన్టీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ల దీక్షకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, వారి సమస్యలు తీరే వరకు మద్దతుగా నిలుస్తామని ఆయన స్పష్టం చేశారు. పార్టీ మంత్రి నియోజకవర్గం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళ పోస్టులు 1100 పైచీలకు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. కాలేజీలలో దాదాపు 3000 పైచీలకు ఖాళీలు ఉన్నాయి. వాటిని మీ నిబంధనల ప్రకారంగా రెగ్యులరైజ్ చేసుకోండి. కానీ వాళ్ళు అనేక సంవత్సరాలుగా ఈ కాలేజీలో మాకు న్యాయం జరుగుతుంది, మేము కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలోని పౌరులమే, చదువుకున్న వాళ్ళమే, ఈ ఉద్యోగమైనా మేము ఇంటర్వ్యూలు పూర్తి చేసుకొని టెస్టులు పూర్తి చేసుకొని ఎగ్జామ్స్ రాసి వచ్చిన వాళ్ళమే, ఏదో అఘాయిత్యంగా వచ్చిన వాళ్ళం కాదని చెప్తా ఉన్నది. వీళ్ళ భవిష్యత్తు ఎన్ని సంవత్సరాలుగా ఈ కాలేజీలో ఫ్యాకల్టీ ఉన్నదని ఒక నమ్మకంతో ఏదో వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటా ఉన్నారు. మళ్ళీ వీళ్ళు ఇక్కడి నుంచి పోతే ఏమీ చేసుకోలేరు కనుక వీళ్ళని రోడ్డున పడేయద్దని ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించాలని ముఖ్యమంత్రి పక్కకే కూర్చుంటున్నటువంటి మంత్రి ఎమ్మెల్యే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ చదువుకున్న వాడని నమ్మిండ్రు. మిమ్మల్ని మీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నారని నమ్మిండ్రు. మీరు ఒక మాజీ స్పీకర్ కొడుకని నమ్మిండ్రు. మీకు అనుభవం ఉన్నది, మంత్రిగా పనిచేసిండ్రని అనుభవం ఉన్నదని నమ్మిండ్రు. మరి మీరు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలని, ఇది మోసం మేనిఫెస్టో అనే అనుకోవాల్సి వస్తుంది.